వైశాలి నగరంలో విశాఖుడనే ధనవంతుడు పరమలోభి స్వార్థపరుడు. వాడికి జబ్బు చేసి చనిపోతే దేవదూతలు వచ్చి స్వర్గానికి తీసుకుని వెళ్లారు. అందమైన పూలతోటలు, అలంకరించబడిన భవనాలు, ఆరోగ్యవంతులైన మనుషులు, ఆడే అప్సరసలు, పాడే గంధర్వులతో నిండి ఉన్న స్వర్గం విశాఖుడికెంతగానో నచ్చి బ్రతుకుండటం కంటే చావే సుఖమనిపించింది. కాని వాడి సంతోషం ఎంతో కాలం నిలబడలేదు. విశాఖుడు పాపాత్ముడని, దేవదూతలు పొరపాటున వాణ్ణి స్వర్గానికి తెచ్చారని గ్రహించిన దేవేంద్రుడు దేవదూతల్ని మందలించి విశాఖుణ్ణి తిరిగి నరకానికి పంపించారు. నరకంలో పాపులందరూ శిక్షలనుభవిస్తున్నారు. కొందరు సలసలా మరిగే నూనెలో వేగుతున్నారు. కొందరు ఎర్రగా కాలిన ఇనుప స్తంభాలకు కట్టివేయబడ్డారు. కొందరు తలక్రిందులుగా నిలబడి గడ్డి తింటున్నారు. వాళ్లు తినటం ఆపినప్పుడల్లా యమదూతలు కొరడాలతో కొడుతున్నారు. ఈ శిక్షలు చూసి విశాఖుడు హడలిపోయాడు. తనకెలాంటి శిక్ష పడుతుందోనని వాడనుకుంటుండగా యమధర్మరాజు వాణ్ణి పిలిచి, వైశాలి నగరంలో విశ్వేశ్వరుడనే ధర్మాత్ముడున్నాడు. ఆయనకు ఆయువు తీరిపోగా దేవదూతలు స్వర్గానికి తీసుకువెళ్లవలసి ఉంది. పొరపాటున వారు నిన్ను నరకానికి తీసుకువెళ్లారు. నీకింకా 5 ఏళ్ల ఆయుషుంది. నిన్ను తిరిగి భూలోకానికి పంపేస్తున్నాను అన్నాడు. ఆ విధంగా చనిపోయాడనుకున్న విశాఖుడు పునర్జీవితుడయ్యాడు. అయితే చచ్చి బ్రతికిన విశాఖుడికి తాను చూసిన విశేషాలు గుర్తున్నాయి. ఇంతకాలం తానెన్నో పాపాలు చేసి ఉన్నాడు. ఇక మిగిలిన 5 సంవత్సరాలలోనూ పుణ్యం కూడగట్టుకుని నరకబాధ లేకుండా చేసుకుని స్వర్గసుఖాలు పొందాలనుకున్నాడు. కాని పుణ్యమంటే ఏం చెయ్యాలో తెలియక ఓ సాధువును సలహా అడిగితే ఆయన పేదసాదలకు దానధర్మాలు చేయమని వాడికి సలహా ఇచ్చాడు. అలా చేయటం మనసుకు కష్టంగానే ఉన్న విశాఖుడు సర్వసుఖాల నాశించి 5 ఏళ్లలోనూ తనకున్నదంతా అందరికీ పంచిపెట్టి కాలధర్మం చెందాడు. అప్పుడు వాణ్ణి యమదూతలు వచ్చి నరకానికి తీసుకుపోయారు. విశాఖుడు ఆశ్చర్యం చెంది యమదూతలతో, నేను విశ్వేశ్వరుని వంటి ధర్మాత్ముడినే కదా, నా ఆస్తినంతా పేదవారికి దానం చేసి పుణ్యం సంపాదించుకున్నాను. స్వర్గానికి వెళ్లవలసిన నన్ను నరకానికెందుకు తెచ్చారు అని అడిగాడు. యమదూతలు ఆ విషయం యమధర్మరాజుని అడిగి తెలుసుకోమన్నారు. విశాఖుడు యమధర్మరాజుతో, ప్రభూ, ఈ 5 సంవత్సర కాలంలో నేను నాకున్నదంతా దానం చేసేశాను. ఆ పుణ్యం నన్ను స్వర్గానికి తీసుకువెళ్ళాలి. మీ దేవతలు పొరపాటున నన్నిక్కడికి తెచ్చారు అన్నాడు. దీనికి యముడు పకపక నవ్వి, మూర్ఖుడా, డబ్బు కూడపెట్టటానికి నువ్వు చేసిన పాపాలు 5 సంవత్సరాలేమిటి? 5 జన్మలెత్తినా పోయేవి కావు. అదీకాక నువ్వు స్వర్గసుఖాల నాశించి స్వార్థబుద్ధితో దానాలు చేశావు. నిస్వార్థబుద్ధితో చేసిన మంచి పని మాత్రమే మనిషికి పుణ్యాన్నిస్తుంది. ఇంకా నీకొక దేవరహస్యం చెబుతాను విను. నీవంటి పాపాత్ముడికి స్వర్గలోకం చూసే అర్హత లేదు. అయినా నువ్వు చూశావు. అందువల్ల నీవు భూలోకానికి తిరిగి వెళ్లగానే నీ ఆస్తిని పేదసాదలకు దానధర్మాలు చేయాలన్న మంచి బుద్ధి నీలో పుట్టింది. ఈ 5 సంవత్సరాలు నువ్వు చేసిన పుణ్యానికి ప్రతిఫలం నీ ఒకసారి స్వర్గాన్ని చూడగల అర్హత పొందావు. కాని అంతకుముందే నీవు స్వర్గాన్ని చూశావు కదా, అందువల్ల నీకు నరకయాతన మాత్రం మిగిలింది. అనుభవించు. ఇల్లాలి సేవ. శంకరప్ప నాగమణి అంటే ఇష్టపడ్డాడు. శంకరప్ప తల్లి వీరమ్మ కట్నం లేందే పెళ్లి జరగటానికి వీల్లేదంది. నాగమణికి డబ్బు లేదు. అందుకని పెళ్లి వాయిదా పడింది. ఈలోగా వీరమ్మకు జబ్బు చేసింది. వైద్యుడు వచ్చి వీరమ్మను పరీక్షించి 1 సంవత్సరం పాటు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఆ ఊళ్ళో పని మనుషులు దొరకరు. మనిషి సాయం తప్పనిసరి కావటంతో శంకరప్ప నాగమణిని బ్రతిమిలాడాడు. మీ అమ్మ జబ్బు మనిషి. ఆమెకు నేను ఊరికే సాయం చేయను. నేను చేసే సేవలకు డబ్బివ్వాలి అని ఖచ్చితంగా చెప్పేసింది నాగమణి. చేసేది లేక సరేనన్నాడు శంకరప్ప. నాగమణి ఆ ఇంట్లో అడుగు పెడుతూనే, ముందే చెబుతున్నాను, ఇల్లు బోడ్వటానికి, మంచినీళ్లు తోడటానికి, వంట చేయటానికి వేర్వేరుగా ఇచ్చుకోవాలి. మీ శక్తిని బట్టి మీకు అవసరమైన పనులు నా చేత చేయించుకోండి అన్నది. మొదటి నెల వీరమ్మ నాగమణి చేత అన్ని పనులు చేయించుకుంది. నాగమణి కుదురుగా అన్ని పనులు చేయటం ఆమెకెంతో నచ్చింది. నెల పూర్తయ్యేసరికి నాగమణి తనకు 1000 వరహాలిచ్చుకోవాలని చెప్పింది. నా కొడుకు జీతమే అంతలేదు, నీకెక్కడ్నుంచి తెస్తానే 1000 వరహాలు అంటూ వీరమ్మ గుండెలు బాదుకుంది. అంత డబ్బివ్వడానికి శక్తి లేకపోతే కొన్ని పనులే చేయించుకోండి అంది నాగమణి. అలాగంటే సరిపోతుందా? ఇంటి పని వంట పని చేయటానికి 1000 వరహాలా? దేనికైనా న్యాయం ఉండాలి అంది వీరమ్మ. న్యాయం లేదనిపిస్తే వెళ్లి న్యాయాధికారిని అడగండి అంది నాగమణి నిరసనగా. వీరమ్మ ఊరుకోకుండా న్యాయాధికారి వద్దకు వెళ్ళింది.
న్యాయాధికారి నాగమణి మాటలు సబబుగానే ఉన్నాయన్నాడు. వీరమ్మ నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళి, నేను చస్తే చచ్చాను గాని ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటాను. ఒక్క నెలకు 1000 వరహాలెక్కడిచ్చుకుంటాం అంది కొడుకుతో. అమ్మా, నీకంటే నాకు డబ్బెక్కువ కాదు. నువ్వేమీ బెంగపడకు. ఎలాగో నేను సంపాదించి తెస్తాను. నువ్వు మాత్రం నాగమణి చేత సేవలు చేయించుకో అన్నాడు శంకరప్ప. అయితే దానిచేత కొన్ని పనులే చేయిద్దాం అంది వీరమ్మ. శంకరప్ప సరేనన్నాడు. ఆ రోజు నుంచి నాగమణి ఇల్లుడ్చి గిన్నెలు తోమే పని మాత్రమే చేయసాగింది. నీళ్లు తోడటం, వంటల్లో తల్లికి సహాయపడటం శంకరప్ప చేస్తున్నాడు. అయితే మధ్యలో దేనికో దానికి నాగమణి అవసరం పడుతూనే ఉండేది. పనిచేసినప్పుడల్లా నాగమణి ఓ పుస్తకంలో పద్దు రాసేది. ఆ విధంగా 2వ మాసం 300 వరహాలు ఇవ్వాల్సిందిగా తేల్చిందామె. ఇలాగైతే మనం అడుక్కు తినాలి. ఏ ఇరుగు పొరుగులనో సాయం అడుగుతాను అంటూ వీరమ్మ పక్కింటి వాళ్లకు తన గోడు చెప్పుకుంది. మామూలుగా అడిగితే సాయం చేసేవాళ్లమేమో, ఇప్పుడు మా సాయానికి విలువ తెలిసింది. ఊరికే అంతంత సాయాలు చెయ్యలేం అంది పక్కింటావిడ. అప్పుడు మరో ఇరుగింటావిడ, కొడుక్కి పెళ్లి చేసేయకూడదటమ్మా, అప్పుడు నీకి అవస్థ తప్పుతుంది అంది. వీరమ్మకి ఉపాయం నచ్చింది. ఆమె వెంటనే కొడుకుతో, నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకో అని చెప్పింది. శంకరప్ప వెంటనే నాగమణిని అడిగాడు. ఆమె తల అడ్డంగా ఊపి, నిన్ను పెళ్లి చేసుకుంటే నా ఆదాయం ఆగిపోతుంది. నా సేవలకు విలువ ఉండదు. అందుకే ముందుగా 10,000 వరహాలివ్వు, ఆ తర్వాతే మన పెళ్లి అన్నది ఖచ్చితంగా. శంకరప్ప తల్లికి విషయం చెప్పాడు. వీరమ్మ నాగమణిని నిలతీసి, ఇదెక్కడి విడ్డూరమే, పెళ్లికి నువ్వు కట్నమివ్వాల్సిందే పోయి ఎదురు డబ్బడుగుతావా అంది. పెళ్ళైతే నేను నీకు నీ కొడుక్కి ఊరికే సేవలు చెయ్యాలి. సేవల విలువెంతో న్యాయాధికారే తేల్చి చెప్పాడు కదా. అందువల్ల ముందుగా 10,000 వరహాలిచ్చుకున్నా కూడా ఇంకా మీకే లాభం. పెళ్లి చేసుకోకపోతే ఇదే సేవలకు అంత డబ్బు నేను 2-3 ఏళ్లలో సంపాదించగలను. పెళ్ళైతే జీవితాంతం ఊరికే సేవలు చేసుకోవాలి కదా అంది నాగమణి. వీరమ్మకు జ్ఞానోదయమైంది. ఆమె నాగమణితో, అమ్మాయి, నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇల్లాలి సేవలకు ఎవరు విలువ కట్టగలరు? అలాంటి సేవలు చేసే ఇల్లాలినింకా వేరే కట్నమడిగి మహాపాపం చేశాను. నాకు బుద్ధి వచ్చింది. నువ్వు మా వాణ్ణి పెళ్లి చేసుకో అంది. శంకరప్పకు నాగమణికి పెళ్లి జరిగింది. ఆ తర్వాత నాగమణి తన సేవలతో అత్తగారిని ఎంతగానో మెప్పించింది. ఆ సేవల విలువ ముందే తెలిసిన మూలాన వీరమ్మ కోడలినెప్పుడూ పల్లెత్తి మాట అనకుండా అపురూపంగా చూసుకునేది. దినదిన గండం. అనగనగా రణావర్ణుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయన బహుదుర్మార్గుడు, పైగా ప్రథమ కోపి. ఎవరిమీదనైనా ఆయనకు దయ తప్పిందంటే మారుమాట లేకుండా మరణశిక్ష విధించేసేవాడు. ఈ విధంగా నిరుపరాధులు ఎంతోమంది ఆయన చేతిలో చనిపోతూ వచ్చారు. రణార్ణవుని ఆస్థానంలో సమయజ్ఞుడనే జ్యోతిష్కుడొకాయన ఉన్నాడు. రాజు ఏ పని చేయబోయినా ముందు సమయజ్ఞునితో సంప్రదించేవాడు. అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరియైన సమాధానం చెప్పవలసి ఉండేది. ఎన్నడైనా ప్రశ్న తప్పిందంటే దయాదాక్షిణ్యం లేకుండా తనను కూడా రాజు మరణశిక్ష విధిస్తాడన్న సంగతి సమయజ్ఞుడికి తెలుసు. ఒకప్పుడు రణార్ణవుడు పొరుగురాజైన సూరసేనుని మీదకి దండెత్తదలచి, ఏమయ్యా సమయజ్ఞ, నేను ఒక పని తలపెట్టాను, అది జయమవుతుందా కాదా అని ప్రశ్న వేశాడు. అందుకు సమయజ్ఞుడు రెండవ తలంపు లేకుండా, ఏలిన వారికి ఎప్పుడూ జయమే అనేశాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా సమయజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పిపోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అతను చెప్పిన మాటలను బట్టి తన పథకం నెరవేరుతుందని రణార్ణవుడు ధైర్యం చెందాడు. ఈ ధైర్యంతో ఆయన సూరసేనుణ్ణి తన దర్బారుకు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు. ఇలా నమ్మించి సూరసేనుణ్ణి చెరపడుతామని కుట్ర పన్నే ఉన్నాడు రణార్ణవుడు. అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే కనిపెట్టేయగల సూక్ష్మగ్రాహి సూరసేన మహారాజుకి మంత్రిగా ఉంటున్నాడు. అతని పేరు దూరదర్శి. రణార్ణవుడి దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శికి. అటువంటప్పుడు తన యజమానుడైన సూరసేనుణ్ణి ఆ రణార్ణవుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా? ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం యోచించి ఇందులో గల లోగుట్టు తెలుసుకుని దూరదర్శి తగిన బందోబస్తులో ఉండనే ఉన్నాడు. అక్కడ రణార్ణవుడు సూరసేనునితో తీయతీయగా మాట్లాడుతూ అతడు ఏమరి ఉండగా తన పరివారానికి కనుసైగ చేశాడు. వాళ్లు వెనకాలే వచ్చి సూరసేనుణ్ణి బంధించి వేశారు. కాని మరుక్షణంలోనే తలవని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ సైనికులు రణార్ణవుణ్ణి అతడి పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు. దూరదర్శి సంజ్ఞ చేయగా తక్షణమే వారు రణార్ణవుని చేతులకు బేడీలు తగిలించారు. అతని కళ్ల ఎదుటనే తమ ప్రభువైన సూరసేనుణ్ణి విడిపించారు.
చేసేది లేక రణార్ణవుడు కడివెడు నీళ్లకు ఏడ్చుకున్నాడు. కాళ్లావేళ్లా పడి దూరదర్శిని బ్రతిమలాడగా అతడు దయతలచి మరెన్నడూ ఇటువంటి దుష్టచేష్టలు చేయకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు. ప్రశ్న తప్పిపోయినందుకు, ఈ విధంగా తనకు తీరని పరాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడై సమయజ్ఞుడి భరతం పట్టాలని నిశ్చయించుకున్నాడు. రాత్రికి రాత్రి జ్యోతిష్కుని రమ్మని కబురు పంపించాడు. పరిచారకులు పోయి సమయజ్ఞుణ్ణి పిలవగానే అతడు జరగబోయేదంతా చిటికెలో గ్రహించేశాడు. అబ్బాయిలు, మన ప్రభువువారు వెళ్లిన పని ఏమైందిరా అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవడాన్ని గురించి వాళ్లు పూసకుచ్చినట్టు చెప్పారు. అప్పుడు సమయజ్ఞుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. ప్రభువుల ఆస్థానంలో ఉద్యోగం చేయటమే చాలా కష్టమైన పని. ఏమీ అంటే ప్రభుచిత్తం ఏ క్షణానికి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణార్ణవుని వంటి రాజు కింద నౌకరీ కేవలం దినదినగండమే. ఏదో దేవుని కృప వల్ల నేటి వరకు దుష్టుని వద్దనైనా నెగ్గుకు వచ్చాను. కాని ఇంతటితో నా పని సరి. నాకు ఆయువు మూడటం చేతనే ప్రశ్న తప్పిపోయింది. విధి విలాసం అలా ఉండగా నేనేం చేయగలను? కించిజ్ఞుణ్ణి అయినా నాలో ఏమున్నది? ఈ సమయంలో నేను అధైర్యపడి జంకితే అసలే లాభం లేదు. ఆపద వచ్చినప్పుడే గుండె నిబ్బరం అవసరం. కనుక వెళతాను, వెళ్ళి తీరుతాను. పరిస్థితులు గమనిస్తాను. పరమేశ్వరుడు తోపించిన విధంగా జవాబు చెబుతాను. అంతా ఆ జగన్నాటక సూత్రధారుని దయ అని తలచి కోటకు బయలుదేరాడు. తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగమింగుకుని సమయజ్ఞునితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు. ఈ నక్క వినయాలు ఎందుకో సమయజ్ఞునికి తెలియనే తెలుసు. పైగా పక్కపక్కలనే తలారులు పొంచి ఉండటం కూడా కనిపెట్టాడతను. అయినా ఏమీ భయపడలేదు. కొంతసేపు బాతాఖానీ వేశాక రాజు ఆప్యాయంగా, అయ్యా జ్యోతిష్కుడు గారు, ఎందరెందరికో తమరు జాతకాలు చూచి ఫలితాలు చెప్పారే, మీ జాతకం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా స్వయంగా చూసుకున్నారా అని ప్రశ్నించాడు. చూచుకొనే ఉన్నాను ప్రభు అంటూ జ్యోతిష్కుడు ఏమాత్రం నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు. అయితే మీ ఆయుర్దాయం ఎంతండి అని మళ్ళీ అడిగాడు రాజు. ఒకవేళ ఏ 10 ఏళ్ళో 15 ఏళ్ళో అని సమయజ్ఞుడు చెబితే పీక మీద కత్తిపెట్టి ఈ మట్టున నిన్ను నరికేస్తే నీ జ్యోతిష్యం తప్పిపోయినట్టే కదా. నీ సంగతే నువ్వు సరిగా చెప్పుకోలేని వాడవి. ఇతరుల ప్రశ్నకు చెప్పేదేమిటో వాజమ్మ అని అనవచ్చు రాజు. ఇంత అర్థమున్నది. ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలో అంతమాత్రానికే లొంగిపోతాడా బుద్ధికుశల తగ్గల సమయజ్ఞుడు? ఒక్క 5 నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్టు నటించి, రాజా, జ్యోతిష్య శాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదట. కనుక జ్యోతిష్కులు చెప్పినవన్నీ జరుగుతాయనటానికి వీలులేదు. అందులోనూ స్వంత విషయాలలో అసలే వీలులేదు. అయితే నా ఆయుర్దాయం విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యమున్నది. ఈ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు. కాని ఏలినవారు అంతగా నా క్షమం కోరి అడిగినప్పుడు ఇక దాచటం భావ్యం కాదు. అది ఏమిటంటే, నేను మరణించిన 10 ఘడియలలో ప్రభువులకు ప్రాణాపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది. కనుకనే ఎందరు రాజులు రమ్మన్నా తమర్ని వదిలి వెళ్లటమంటే నాకు మనస్కరించక నిలిచిపోయాను అన్నాడు. ఈ మాట వినగానే రణార్ణవుడు ఏమనుకున్నాడో ఏమో తలారులను పొమ్మని సైగ చేశాడు. 4 భటులను తోడిచ్చి సమయజ్ఞుణ్ణి పదిలంగా ఇంటికి పంపించి వేశాడు. నాటినుంచి సమయజ్ఞుడికి చీమైనా కుట్టకుండా కాపాడుతూ తన పంచప్రాణాలలోనూ అతన్ని ఒక ప్రాణంగా చూసుకుంటూ ఉండసాగాడు.